హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎల్ఐసి వారి జీవన్ లక్ష్య టేబుల్ నంబర్ 933. ఫ్రెండ్స్, ఈ పాలసీ తీసుకోవాలంటే వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి, పూర్తయి ఉండాలి. 50 ఏళ్ల వ్యక్తి వరకు ఇవ్వచ్చు. 18 to 50. మినిమం సమ్ అష్యూర్డ్ 1,00,000, మాక్సిమం సమ్ అష్యూర్డ్ నో లిమిట్. అంటే ఆయన ఇన్కమ్ ని బట్టి ఎంతైనా తీసుకోవచ్చు అని అర్థం. టర్మ్ 13 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు. కానీ ప్రీమియం పేయింగ్ టర్మ్ మాత్రం, ప్రీమియం కట్టే టర్మ్ మాత్రము టర్మ్ -3 years. అంటే 13 ఏళ్ల టర్మ్ పెట్టుకుంటే ప్రీమియం కట్టాల్సింది 10 years. 13 - 3 10. 25 years పెట్టుకుంటే ప్రీమియం పేయింగ్ టర్మ్ 25 - 3 22 years. అది లోన్ 2 years తర్వాత తీసుకోవచ్చు. మెచ్యూరిటీ ఏజ్, మాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ 65 దాటకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 ఏళ్ల వ్యక్తికి 25 ఏళ్ల టర్మ్ పెట్టలేము, 15 years పెట్టచ్చు. 40 years వ్యక్తికి 25 పెట్టచ్చు. 40 + 25 65. సో ఇది బేసిక్ పాయింట్స్. ఒక ఉదాహరణ ద్వారా ఈ జీవన్ లక్ష్య అనే పాలసీని మనం వివరిద్దాం. ఉదాహరణకు ఒక 35 సంవత్సరాల వ్యక్తి 10 లక్షల సమ్ అష్యూర్డ్ పాలసీని, జీవన్ లక్ష్య పాలసీని 21 years టర్మ్, 21 సంవత్సరాల టర్మ్ కి 55,569 రూపాయలు ప్రీమియం పే చేసి ఇయర్లీ ప్రీమియం తీసుకున్నారు. దీంట్లో యాక్సిడెంట్ బెనిఫిట్ ఉంటుంది, డిజబిలిటీ బెనిఫిట్ కూడా మనం కట్టే ప్రీమియంలోనే రైడర్ గా ఉంటుంది. అంటే నెలకు ఎంత అని అర్థము? 55,569 అంటే 4,729 రూపాయలు నెలకు ప్రీమియం చెల్లిస్తున్నారని అర్థం. ఇయర్లీ ప్రీమియం 55,569. చూడండి, ఆయన ప్రీమియం కడుతూ ఉన్నారు. 21 years ప్రీమియం కట్టాలని ఇందులో లేదు. 21 - 3 ప్రీమియం పేయింగ్ టర్మ్ 18 years. 21 - 3 18 years వరకు ప్రీమియం చెల్లించారు. ఇంతవరకు ప్రీమియం చెల్లించారు. ఈ 3 years కట్టాల్సినటువంటి అవసరం లేదు. మెచ్యూరిటీ మాత్రం 21st year. ఎంత వచ్చింది? ఈ రోజున్న బోనస్ రేట్ ప్రకారము 10 లక్షల పాలసీకి 21,29,000 ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వచ్చింది. ఇది మెచ్యూరిటీ బెనిఫిట్. ఒకవేళ 5వ సంవత్సరం ఆయన మరణం సంభవించింది, అంటే ఆయన ఏజ్ 39 years అయింది, మరణం సంభవించింది, సహజ మరణమే అని అనుకుందాం. సో ఇమ్మీడియట్ గా ఏమిస్తారు ఈ పాలసీలో? 10% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్. అతను తీసుకున్న పాలసీ విలువ 10 లక్షలకి 10% అంటే ₹1,00,000. అంటే ఇక్కడ ఈయన ఏజ్ 39 years అయింది. చూడండి, 1,00,000 ఇచ్చారు. 10% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్. నెక్స్ట్ ఇయర్ ఇంకో 1,00,000, నెక్స్ట్ ఇయర్ 1,00,000. ఎంతవరకు? మెచ్యూరిటీ వరకు. డెత్ ఇయర్ దగ్గర నుంచి మెచ్యూరిటీ వరకు 10% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ ఇస్తూ వెళ్తారు. అంటే ఎన్నేళ్ల పాటు ఇచ్చినట్లు లెక్క? 17 ఏళ్ల పాటు ఇచ్చినట్టు. 1,00,000 × 17 17 లక్షలు. తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్ ఎంత ఇస్తారు ఇక్కడ? డెత్ బెనిఫిట్ లో 110% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్. 110% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్. ఎప్పుడు? మెచ్యూరిటీ ఇయర్, అంటే టర్మ్ అయిపోయిన తర్వాత. 110% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ అంటే 22,29,000 ప్లస్ ఈ ఇచ్చినటువంటి 1 lakh ఎవ్రీ ఇయర్ ఫర్ 17 years. సో మొత్తం కలిపి 39,29,000 ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వచ్చింది. ఒకవేళ ఆయన ప్రమాదంలో మరణించినారు, ఇదే ఎగ్జాంపుల్ లో ప్రమాద బీమా జరిగింది, ఏం చేస్తారు? ఇక్కడ 5th year లోనే ప్రమాదం జరిగింది, మరణించారు. 39th year ఆయనకు ప్రమాదం జరిగింది, ప్రమాదంలో మరణించారు ఆయన. ఇమ్మీడియట్ గా ఇక్కడ ప్రమాదంలో మరణిస్తే ఏమిస్తారు? ఫస్ట్ 10 లక్షలు ఇస్తారు నామినీకి. ఇది యాక్సిడెంటల్ బెనిఫిట్ కింద. యాక్సిడెంటల్ బెనిఫిట్ సమ్ అష్యూర్డ్, ఏబి సమ్ అష్యూర్డ్ 10 lakhs ఇమీడియట్ గా ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ 1 lakh 10% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ చెప్పున ఇస్తూ పోతారు. ఎంతవరకు? టర్మ్ వరకు, లాస్ట్ టర్మ్ వరకు. లాస్ట్ టర్మ్ తర్వాత 110% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ 22,29,000 ప్లస్ ఈ వచ్చినటువంటి 1 lakh 17 ఏళ్ల పాటు 17 లక్షలు 39,29,000 ప్లస్ ఇక్కడ ఇచ్చిన 10 లక్షలు, మొత్తంగా కలిపి 49,29,000. ఓకే, ఇదొకటి. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఈ పాలసీలో ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమంటే
ప్రతి ఒక్కరూ ఈ పాలసీ అమ్మేటటువంటి నా ఏజెంట్ మిత్రుడు, తీసుకునేటటువంటి పాలసీ ప్రపోజర్, పాలసీదారుడు, ఆయన ఏం చేయాలి అంటే దీనికి టర్మ్ రైడర్ ఖచ్చితంగా ఆప్ చేయాలి. ఈ పాలసీకి ముఖ్యంగా టర్మ్ రైడర్ అనే రైడర్ ని ఆప్ చేయాలి. ఇక్కడ చూడండి, టర్మ్ రైడర్ అనే రైడర్ ని ఇదే ఎగ్జాంపుల్ లో ఆప్ చేశారు. టర్మ్ రైడర్ ఆప్ చేయకుండా ఉంటే ఎంత ప్రీమియం చెల్లించాలి? 55,569, 10 లక్షల పాలసీకి 21 ఇయర్స్ టర్మ్. అదే టర్మ్ రైడర్ ఆప్ చేస్తే 21 ఇయర్స్ కి 10 లక్షల పాలసీకి 59,757 రూపాయలు 35 ఏళ్ల వ్యక్తికి, అంటే నెలకు 5,085 రూపాయలు. సో కొంత ప్రీమియం మనం కొంత ఎక్స్ట్రా కడుతున్నాం టర్మ్ రైడర్ కి. చూడండి, టర్మ్ రైడర్ లో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 35 ఇయర్స్ వ్యక్తి టర్మ్ రైడర్ తీసుకున్నాడు, 21 ఇయర్స్ పాటు టర్మ్ పెట్టుకున్నారు, 18 ఇయర్స్ ప్రీమియం చెల్లించాలి. మెచ్యూరిటీ అయింది, మెచ్యూరిటీ 21,29,000 ట్యాక్స్ ఫ్రీ, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంత ముందు లాగానే. కానీ 5th ఇయర్ మరణం సంభవించింది, టర్మ్ రైడర్ ఆప్ చేసుకున్నారు. 5th ఇయర్ అంటే 39th ఇయర్ మరణం సంభవించింది. సంభవిస్తే ఏమిస్తారు? ఇమ్మీడియట్ గా టర్మ్ రైడర్ తీసుకున్నారు కాబట్టి ఇమ్మీడియట్ గా ఒక సమ్ అష్యూర్డ్ నామినీకి ఇచ్చేస్తారు. 10 లక్షలు ఇమ్మీడియట్ గా 10 లక్షలు ఇచ్చేస్తారు. ఇచ్చి ఆ తర్వాత 10% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ అంటే 1 lakh ఎంత వరకు? లాస్ట్ టర్మ్ వరకు ఇస్తూ పోతారు. అంటే 17 లక్షలు, 1 lakh అప్ టు టర్మ్, లాస్ట్ టర్మ్ వరకు ఇచ్చి ఆ తర్వాత 110% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ అంటే 22,29,000 ఈ వచ్చినటువంటి 17 సంవత్సరాలు వచ్చినటువంటి 1 lakh అంటే 17 lakhs, మొత్తంగా కలిపి 39,29,000 ప్లస్ ఇది ఒక 10 లక్షలు, 49,29,000 ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వచ్చింది. టర్మ్ రైడర్ తీసుకుంటే ఇమ్మీడియట్ గా 10 లక్షలు వచ్చింది. అది ఇంపార్టెంట్. టర్మ్ రైడర్ తీసుకోకపోతే ఇది రాదు. 10% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ వస్తుంది, ఈ బెనిఫిట్స్ యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది. సో టర్మ్ రైడర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇదే ఎగ్జాంపుల్ లో టర్మ్ రైడర్ తీసుకున్నారు, ప్రమాదంలో మరణించారు. ప్రమాదంలో మరణిస్తే టర్మ్ రైడర్ తీసుకున్న తర్వాత ఇదే ఎగ్జాంపుల్, సో 10 లక్షలు సమ్ అష్యూర్డ్ ఇచ్చేశారు, ఇంకో 10 లక్షలు యాక్సిడెంట్ బెనిఫిట్ సమ్ అష్యూర్డ్ కూడా ఇచ్చారు. అంటే మొత్తంగా ఎంత ఇచ్చినట్లు? 20 lakhs ఇచ్చినట్లు. ఎప్పుడు ప్రమాదములో మరణిస్తే టర్మ్ రైడర్ తీసుకొని ఇమ్మీడియట్ గా నామినీకి సమ్ అష్యూర్డ్ 10 లక్షలు, యాక్సిడెంట్ బెనిఫిట్ 10 లక్షలు, 20 లక్షలు ఇచ్చేశారు. ఆ తర్వాత సమ్ అష్యూర్డ్ మీద 10% అంటే 1 lakh లాస్ట్ టర్మ్ వరకు ఇస్తూ పోతారు. సో 17 ఏళ్ల పాటు 1 lakh చొప్పున 17 years 17 lakhs ప్లస్ 110% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ 22,29,000. మనం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఇంకో 10 లక్షలు యాడ్ అవుతుంది. అంటే 59,29,000 ఇక్కడ వేసాం. ప్రమాదంలో మరణిస్తే 5th ఇయర్ టర్మ్ రైడర్ ఆప్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ పాలసీ ఖచ్చితంగా టర్మ్ రైడర్ యాడ్ చేయాలి. టర్మ్ రైడర్ యాడ్ చేస్తే మనం కస్టమర్ కి బెనిఫిట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము, నామినీకి బెనిఫిట్ ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాము. ఇది వాళ్ళ పిల్లలకి రియల్ గా ఒక ఎడ్యుకేషనల్ పర్పస్. ఫాదర్ ఏమైతే మైండ్ లో కోరుకుంటున్నారో, నా కొడుకు ఇది కావాలి, నా కూతురు డాక్టర్ కావాలి, నా కొడుకు ఇంజనీర్ కావాలి, లేదా ఒక మంచి సైంటిస్ట్ కావాలి, లేదా ఒక మంచి లాయర్ కావాలి. సో ఆయన యొక్క ఆలోచనలు, ఆయన కోరికలు పిల్లల మీద ఏమైతే ఉన్నాయో అవి నెరవేరడానికి ఖచ్చితంగా పనికొచ్చే ప్లాన్ జీవన్ లక్ష్య. ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా ట్యాక్స్ ఫ్రీ అమౌంట్స్. అదేవిధంగా కట్టే ప్రీమియం ఏదైతే ఉందో ఈ ప్రీమియంలన్నీ కూడా సెక్షన్ 80C కింద ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు అయినా పొందొచ్చు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాన్స్ ఆఫ్ LIC. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.